బట్ సెల్లింగ్ ఏ వాచ్ ఎంతకి సెల్ చేస్తున్నాడు? 640కి సెల్ చేస్తున్నాడు. 640కి సెల్ చేస్తున్నప్పుడు ఎంత లాస్ వచ్చింది? 4% లాస్ వచ్చింది. 4% లాస్ వచ్చింది సెల్ చేస్తున్నప్పుడు. ఎంతకి సెల్ చేస్తున్నప్పుడు? 640కి. అంటే వాడు ఎంతకి సెల్ చేయాలి? యాక్చువల్గా దాని యొక్క కాస్ట్ ప్రైస్, వాచ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% అనుకుంటాం కాబట్టి 100%కి వాడు కొంటే వాడు లాస్ అవుతున్నాడు. ఎప్పుడు లాస్ అవుతున్నాడు? అమ్ముతున్నప్పుడు లాస్ అవుతున్నాడు, సెల్ చేస్తున్నప్పుడు లాస్ అవుతున్నాడు. ఎంత పర్సెంటేజ్ లాస్ అవుతున్నాడు? 4% లాస్ అవుతున్నాడు. అంటే వాడు కొన్నిది 100% కదా, లాస్ అయిందంతా 4%. 100% మైనస్ 4% ఎంత? 96%. అంటే 96%కి అమ్ముతున్నాడు వాడు. 96%కి అమ్ముతున్నాడు అంటే ఆ 96% ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఎంత? 640 రూపీస్. 96% పర్సంటేజెస్లో అయితే 96%, రూపీస్లో అయితే అది వాల్యూ ఎంత? 640 రూపీస్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఫైన్ ద ప్రాఫిట్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ ఆర్ లాస్ అడుగుతాడు. ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని అడుగుతున్నాడు. ఎప్పుడు? 800కి సెల్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు 800 సెల్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని అడుగుతున్నాడు. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి. సో యాక్చువల్గా ప్రాసెస్ ఎలా చేయాలంటే 96% 640 అయితే డాష్ పర్సంటేజ్ 800 అని అడుగుతున్నాడంటే ఎలా చేయాలి? 800/640 ఇంటూ 96 ఇలా చేయాలి. నేను కాస్త వేరేలా చెప్తాను, కొంచెం షార్ట్కట్లా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. 640లో 10% వాల్యూ ఎంత? 64. ఆ 64కి మళ్ళీ ఎంత యాడ్ చేయాలి? ఆ 64లో హాఫ్ యాడ్ చేయండి. 64కి మళ్ళీ 64లో హాఫ్ యాడ్ చేస్తే ఎంత? 32. 64 + 32 ఎంత? 96 వచ్చింది. అంతేనా కదా? సేమ్ అలానే ఇందులో కూడా చూడండి. 10% వాల్యూ ఎంత? 80. 80కి మళ్ళీ ఇంకెంత యాడ్ చేయాలి? 80లో హాఫ్ యాడ్ చేయాలి. 80లో హాఫ్ యాడ్ చేస్తే ఎంత? 120. 120% ఆన్సర్ వచ్చింది. ఓకేనా? 120%కి అమ్ముతున్నాడంటే ఎంత ప్రాఫిట్? 20% ప్రాఫిటే కదా. సో 20% అనేది ఆన్సర్. ఓకేనా? సో ఈ క్యాలిక్యులేషన్ కన్నా ఇప్పుడు నేను చెప్తున్న ఈ షార్ట్ కట్టే బెటర్ అంటున్నాను. అంటే 640కి 96కి రిలేషన్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూస్తుంటే మీకు రిలేషన్ ఈజీగా కనిపిస్తుంది. అంటే 64 తీసుకుంటున్నాము. 64లో హాఫ్ ఎంత? 32. 64 + 32 ఎంత? 96. అలాగే 80 100లో 10% వాల్యూ ఎంత? 80 + 80లో హాఫ్ ఎంత? 40. 80 + 40 120.